పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు తెరతీశారు. వాలంటీర్లను ఉపయోగించుకుని ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. గోపిరెడ్డి ఒక్కో వాలంటీర్కు 5,000 పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీదే అంటూ వాలంటీర్లతో గోపిరెడ్డి అన్నారు. అదేవిధంగా పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కూడా ప్రజలకు ఎన్నికల తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఓటర్లకు రైస్ కుక్కర్లు పంపిణీ చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి కుక్కర్లు అందజేశారు. ఎమ్మెల్యే శంకర్రావు ఫోటోలతో కుక్కర్ ప్యాకింగ్ చేశారు. శంకర్రావు వాలంటీర్లకు భారీ ఆఫర్లు, ఆశలు చూపించారు. పల్నాడు జిల్లాలో భారీ స్థాయిలో ప్రలోభాలకు తెరలేపారు వైసీపీ నాయకులు. భారీగా కుక్కర్లు అలాగే వివిధ కానుకలు పంపిణీ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయ్ చంద్రిక, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కూడా ప్రజలకు తాయిలాలు ఎరవేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ముందుగా దానికి తాము మొదటి నుంచి నమ్ముకొని ఉన్న వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని తాము ఎన్నికల్లో ప్రజలకి తాయిలాలు అందించాలి, గెలుపొందాలని కూడా లక్ష్యంతో పెట్టుకున్నారు. ఈ నిన్న నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన కార్యాలయంలో నియోజకవర్గంలోని వాలంటీర్లందరితో కూడా రహస్య సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించే బాధ్యత పూర్తిగా మీదే అంటూ కూడా ఆయన వారిపై కూడా భరోసా కల్పించే విధంగా కూడా ప్రసంగం చేసి ఒక్కొక్క వాలంటీర్ కు 5,000 రూపాయలు కవరు పంపిణీ చేశాడు. తాను గెలిచిన తర్వాత మరింత నజరానాలు అందజేస్తాను, మిమ్మల్ని నేను నమ్ముకున్నారు, మీదే బాధ్యత అంటూ కూడా ఆయన వారిని ప్రాధేయపడే విధంగా కూడా ప్రసంగం చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు నజరానా ప్రకటించారు. ఇక మరోవైపు పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కూడా వచ్చే ఎన్నికల్లో తిరిగి పెదకూరుపాడు నుంచి పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి ఆయన ఏకంగా ప్రజలకు ఎన్నికల తాయిలాలు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. తన ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించి ఉన్న కుక్కర్లను, రైస్ కుక్కర్లను కూడా ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసి ప్రతి ఇంటికి గతంలో డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పుడు తొలి విడతగా కుక్కర్లు పంపిణీ చేసి ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ముందు మరొకసారి డబ్బులు కూడా అందజేస్తామంటూ కూడా వాలంటీర్ల ద్వారా ప్రజలకు సందేశం పంపించి ఇంటింటికి తిరిగి వాలంటీర్లు వాటికి పంపిణీ చేసే బాధ్యత తీసుకున్నారు. నిన్నటి నుంచి పెదకూరుపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లోని వాలంటీర్లు ఈ కుక్కర్లను తమ 50 నివాసాల పరిధిలోని కుక్కర్లను పంపిణీ చేసే బాధ్యత తీసుకున్నారు. దీనిపై కూడా ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు దీనిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే చేస్తున్నారు. విజయచంద్రిక, థ్యాంక్ యూ సాంబశివరావు.